దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. 2 Chronicles చాప్టర్ చదువుకుంటాం. పునరుద్ధాన దినము వేదనల కంటే శ్రేష్టమైన దినమును మా జీవితంలో పొడిగించి మీ సన్నిధానంలో ఉండే భాగ్యము మా చెప్తున్నారు. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరాలను చడవలన్నీ నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అని చెప్తూ ఉన్నారు. అరిదిగా మా జీవితాలలో కూడా మేము కూడా మీ మందిరానికి ప్రభా బయట ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి మీ మందిరంలోకి సమీపంలోకి నడిపించిన మీ ప్రేమ కొరికే మీకు ఎంతో వందములు. లోకములో ఉన్నప్పుడు తిరిగి ప్రభా మీ యొక్క మందిర యొక్క సమృద్ధిలో మమ్మల్ని ఉంచిన మీ ప్రేమంతర కొరికే స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఆరాధనలో పాటల ద్వారా మీ నామనికి మహిమ తెచ్చుకుంటూ వచ్చారు. అందుని బట్టి వందములు. ప్రియ తండ్రి, పాటల ద్వారానే కొంతవరకు మేము మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు చూపిస్తున్న కృప కొరకే వందములు. తిరిగి లేఖన భాగంలో వచ్చిండగా జ్ఞాపకం చేసుకునండి. చదవబడినటువంటి లేఖన భాగం దీవించి ఆశీర్వదించి మా కొరకే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకార్యములు గ్రహించడానికి మా మనోనేతను వెలిగించండి. దాని నిమిత్తం నిలబడుతున్న దాసుని దేనికి పనికిరాని ఒప్పుకుంటున్న నాలో ఉన్న సమస్య నిష్కల్మష, నాలో ఉన్నటువంటి సమస్య నీ సహాయ స్థితిని మీ యొక్క శిలువ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటూ నాలో ఉన్న సమస్యను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మీ నోటి పోరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక ఉదయకాల సమయంలో మనం ప్రభువుని మనము ఆరాధన చేయడానికి వచ్చిన వారంగా ఉంటున్నాం కనుక ఈ యొక్క భాగంలో మనం చదువుతూ వచ్చిన వారంగా ఉంటున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనములో 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అని పుట్టినోట్లో కిందేస్తుంది. ఏంటంట అది? అనగా స్తుతి, ఆశీర్వాదము. కనుక ఇక్కడ వాళ్ళు స్తుతించిన వారుగా ఉంటున్నారు. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించిన వారుగా ఉంటున్నారు. ఏ సందర్భంలో చెల్లించిన వారుగా ఉంటున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే స్తుతి అనేది మన యొక్క స్థితిని మార్చేదిగా ఉంటుంది. ఒకవేళ మనం కనుక దేవుని స్తుతించే వారంగా ఉంటే, దేవుని గణపరిచే వారంగా ఉంటే, దేవుని ఆరాధన చేసే వారంగా ఉంటే దేవుడు మన పట్ల కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. అదే ఇక్కడ మనం చూస్తాం. బైబిల్లో కూడా చాలా సందర్భాలలో దేవుడు వాళ్ళకి మేలు చేయకముందే వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధించారు. ఆ తర్వాత వాళ్ళు గొప్ప మేలులు చూసిన వారుగా ఉంటున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు యొక్క ఎందుకు ఈ రీతిగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు అని కానీ మనం ఆలోచన చేస్తే దేవుడు వీళ్ళకి ఏం అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడంటే గొప్ప విజయాన్ని అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఎలా ఇచ్చాడు విజయం అంటే దేవుని స్తుతించుట ద్వారాగా. ఎలా ఇచ్చాడు విజయం అంటే
దేవుని ఆరాధించడం ద్వారా ఎలా ఇచ్చాడు విజయం అంటే వాళ్ళు దేవుని ఘనపరుస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. కనుక మనం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన వారిగా ఉంటున్నాము. అయితే మనం ఏ రీతిగా దేవుని ఆరాధన చేయాలనేటువంటి ఈ విషయాలు వీళ్ళు ఏ రీతిగా ఆరాధన చేస్తూ వచ్చారు, ఆ రీతిగా మనం కూడా వాళ్ళను అనుసరించి ఆరాధన చేస్తే దేవుడు కూడా మన ఆరాధనను దేవుడు ఆగ్రానించేవాడిగా ఉంటాడు. అయితే ఈ యొక్క సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే ఏం జరుగుతూ వచ్చిందంట? 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనంలో ఏం జరుగుతూ వచ్చింది? 1వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే యుద్ధానికి వచ్చిన వారుగా ఉంటున్నారు. యుద్ధానికి వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎలాగున్నారు అని అంటే ఆలోచన చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే 2వ వచనంలో, సముద్రం ఆవల నుండి సిరియాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చున్నది, చిత్తగించుము వారు అసాసోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఎప్పుడైతే వీళ్ళకి శత్రువులు వచ్చారో అని తెలియచేసిన వెంటనే ఆ 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే 3వ వచనము, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరింపాలని చాటింపగా యోధా వారు యెహోవా వలన సహాయమును వేడుకున్నట్టుకే కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నింటిలో నుండి జనులు వచ్చిరి. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అని అంటే దేవుని గురించినటువంటి గొప్ప విషయాల గురించి చెప్తా ఉన్నారు. దేవా, నువ్వు ఎలాంటి వాడు, మా మీద శత్రువులు వచ్చారు యుద్ధం చేయడానికి. ఒకవేళ యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు వివిధ ప్రదేశాల నుంచి అనేకటువంటి సైన్యం. ఒకవేళ ఆత్మీయంగా మనం కూడా దీన్ని అన్వయించుకుంటే మన యొక్క విశ్వాస జీవితంలో ఆరంభిస్తూ వచ్చాం, వెళ్తూ ఉన్నాము, మనకు కూడా అనేకమైనటువంటి పోరాటాలు వస్తాయి, మనకు కూడా అనేకమైనటువంటి యుద్ధాలు వస్తాయి, మనకు కూడా అనేకటువంటి చుట్టుపక్కల ఉన్న శత్రువులు మన మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. శత్రువులు అంటే భౌతికంగా రాకపోవచ్చు, కానీ మనకు వచ్చేటువంటి శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, కుటుంబంలో వచ్చేటువంటి మరణాలు, ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి ఏంటి అంటే ఇలాంటి సైన్యం అని చెప్పుకోవచ్చు. అయితే ఇలా వచ్చినప్పుడు తను చెప్తున్నటువంటి మాటలు కనుక 6వ వచనంలో చూస్తే 20వ అధ్యాయం 6వ వచనము, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. కనుక ఎలాగ ఆరాధన చేస్తున్నానంటే ఆయన ఏలేవాడు. ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఏళ్తా ఉన్నాడు. మన యొక్క జీవితాలలో కూడా ఆయన ఏలేవాడుగా ఉంటున్నాడా? ఒకవేళ ఆయన ఏలకపోతే ఇంకొకళ్ళు ఎవరు ఏళ్తారు? శత్రువు ఏలేవాడుగా ఉంటాడు. కనుక మన జీవితాలలో కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తను ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రార్థనే, కానీ దేవుని గురించి ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే ఇక్కడ ఏలువాడు నీవే, నువ్వు బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించటకు ఎవరికి నీ బలము చాలదు. దేవుని యొక్క గొప్ప లక్షణాల గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంట? బాహుబలం గలవాడు. ఆయన ఎంత బాహుబలం గలవాడంటే ఏం చేస్తూ వచ్చాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా సూర్యచంద్రులు కూడా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? ఆగిపోతూ వచ్చాయి. కనుక చాలా గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా ఉన్నారు. నువ్వు ఎలాంటి వాడు అంట? ఆయన పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి శక్తి చాలదు, బలం చాలదు అంటున్నాడు. నీ జనులని ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఏమని చెప్తా ఉన్నారంటే చుట్టుపక్కల సైన్యాలు వచ్చాయి, కాకపోతే నువ్వేం చేసావయ్యా అంటే ఇదంతా నీ పితరులైనటువంటి అబ్రహాము యొక్క సంతానానికి, నీ స్నేహితుడైన అబ్రహాం సంతానానికి ఇది మొత్తం ఇచ్చానన్నావు కదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాగ్దానాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు శత్రువులు వస్తున్నారు కదా, అయ్యా నువ్వు గొప్ప దేవుడు, వారి సంగతి మీరు చూసుకోరా అని చెప్పేసి చెప్తా ఉంటే అప్పుడు వాళ్ళంతా ఈ రీతిగా అంటే వీళ్ళు దేవుని సన్నిధానంలో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా ఉంటే అప్పుడు వచ్చినటువంటి సమాధానం ఏంటంటే 15వ వచనం మధ్యభాగంలో చదువుతాను, మొదటి నుంచి 15వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా,
యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. కనుక మన యొక్క జీవితాలలో కూడా వచ్చేటువంటి యుద్ధాలు, పోరాటాలు, కష్టాలు ఏమైనప్పటికీ కూడా వాటికి ఏంటంటే ఎవరు జరిగిస్తారంట? వాటి మొత్తాన్ని ఎదుర్కొనేది ఎవరంటే దేవుడే. అందుకే దావీదు అంటాడు కదా, ఏమంటాడు? యుద్ధము యెహోవాదే అంటాడు. అంతేకాకుండా మోషే కూడా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేటప్పుడు ఏంటంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఊరక నిల్చుండి చూరుడి. కనుక ఊరకుంటే చాలు. మన యొక్క జీవితాలలో కూడా, జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులు బట్టి, కష్టాలను బట్టి మనం ఏంటంటే ఊరకుండం. నేను కూడా కొంత ఏదో ఒకటి చేస్తాను, నేను కూడా ఏదైనా చేయకపోతే ఎలాగా, నేను కూడా సహాయం చేస్తాను అని అనుకుంటాం. కానీ దేవుడు చెప్పే విషయం ఏంటంటే, మనం ఏంటంట, ఏం భయపడిన అవసరం లేదు, మీరు ఊరకుండానే చాలు. అంతేకాకుండా చెప్తున్న విషయం 16వ వచనంలో అంట, ఇప్పుడు మీరు చూసే సైన్యం ఎక్కడ ఉంటుందంట? 16వ వచనం, రేపు వారి మీదకి పోడి, వారు జీజోను ఎక్కుడు మార్గమును వచ్చేదారు. మీరు ఎరువేలు అరణ్య మార్గముందున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధంలో మీరు పోటాడవలసిన నిమిత్తం లేదు. యోధా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంతులుగా తీర్చి నిలువుడి. మీతో కూడా యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, చేయకుడి. రేపు వారి మీదకి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. కనుక ఏ రీతిగా ఆ దేవుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. 18వ వచనంలో, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యోధా వారిని, యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. నమస్కరించుట అంటే ఇంగ్లీష్లో ఏముందంటే వర్షిప్ అని ఉంటుంది అనమాట. అంటే ఆరాధించను. కనుక ఎప్పుడు ఆరాధించారు? విజయం వచ్చిందా? ఇప్పుడు ఇంకా రాలేదా అంటే, వచ్చిందా రాలేదా అంటే ఇంకా రాకపోయినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధానంలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుని స్తుతించే వారిగా ఉంటున్నారు. అయితే వీళ్ళు ఎలా స్తుతిస్తూ వచ్చారు? అయితే వీళ్ళు స్తుతించిన దాన్ని బట్టి వాళ్ళకి ఏమి వచ్చింది? వాళ్ళు ఏమైనా యుద్ధం చేశారంటే ఏమీ చేయలా. అంటే ఏం జరుగుతూ వచ్చిందంటే 21వ వచనం, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారమును ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రు పెట్టాను గనుక వారు హతులైరి. కనుక వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అంట? 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. కనుక స్తుతి ఏం చేస్తూ ఉంటుందండి? స్తుతిలో ఏముందంటే మొదటిగా విజయం ఇచ్చేదిగా ఉంటుంది. ఒకవేళ మనం కనుక స్తుతిస్తే ఈ యొక్క స్తుతి ఏమిచ్చిద్ది అంటే విజయం ఇచ్చేదిగా ఉంటుంది. దేని నుంచి విజయం ఇచ్చిద్ది అని అంటే, అది మనకు పాపము నుంచి విజయం ఇచ్చేది కానీ మరణం నుంచి విజయం ఇచ్చేదిగా ఉంటుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని స్తుతించిన వారిగా ఉంటున్నారు. నిర్గమాకాండంలో మనం చూస్తాం కదా, నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనంలో వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఏమని స్తుతిస్తున్నారు? అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు? మనం కూడా గొప్పగా ఆరాధన చేస్తూ ఉంటాం, ఇలానే అద్భుతములు చేయు దేవుడు నువ్వే అంటాం. వాస్తవంగా నీ జీవితంలో దేవుడైనా అద్భుతాలు చేశాడా? అంటే మనం ఆరాధించాలి అని అంటే దేవుని ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించటం అని చెప్తూ ఉంటాం. అంతేకాకుండా కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. దేవుని ఆరాధించే అంటే 19వ అధ్యాయము 14వ వచనము, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం,
మొదటి కారణం ఏంటంటే ఆయన మనం స్తుతించడం ద్వారా ఏమొచ్చిందంటే విజయం ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఏమంటారంటే నువ్వు అద్భుతములు చేయవాడవు. కనుక మన యొక్క జీవితాలలో కూడా దేవుడు మన జీవితాల్లో ఏం అద్భుతాలు చేశాడు. ఒక అద్భుతం ఉంది. మన జీవితాలలో కూడా ఆరాధన చేయడానికి వస్తూ ఉంటాం, ఆరాధన చేస్తాం. ప్రభువా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అంటావు, కానీ నిజంగా నీ జీవితంలో ఏమైనా అద్భుతం జరిగిందా? ఆ జరగతలిగినే కానీ నోటితోని చెప్తా ఉంటామా? అందుకే ఇక్కడ చెప్తున్నప్పుడు కీర్తనకారుడు చెప్పే దావీదు చెప్పే మాట ఏంటంటే నోటి మాట హృదయ ధ్యానం ఒకటి ఉండాలి. అప్పుడే దేవుడు ఎనిమిదవ వచనం. ఇప్పుడు వచ్చినాం 2వ దినవృత్తాంతకాండం 16:23. అధ్యాయము 5వ వచనము 45:5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం. రెమెడీగా చెప్పి ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు.
కనుక అనుదినము మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆయన రక్షణ గురించి జ్ఞాపకం ఉంచుకోవాలా. కనుక మనకేమిచ్చారంటే రెండవదిగా ఆయన మనకు రక్షణ ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏ రక్షణ? అది భౌతిక రక్షణ అనేది ఒకటి ఇస్తే, రెండోది ఆత్మరక్షణ కూడా ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. నాకు ముందుగా పంపించాడు అంటే ఏంటి? ఆయన ఏం చేస్తామనంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం మన కొరకై భూమి మీదకి వచ్చి ఆ కలవరిశిలో ప్రాణం పెట్టిన వాడిగా ఉంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడంటే ఆ తర్వాత రెండవ రాకడ మళ్ళీ ఏంటంటే రానై ఉన్నాడు. కనుక ఆయన ఏం చేస్తాడంటే రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ యొక్క ఆత్మరక్షణ ఇచ్చినప్పుడు, ఈ యొక్క ఆత్మరక్షణ మొదటి రాకడలో మనకేమి ఇచ్చాడంటే ఆత్మరక్షణ ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత రెండో రాకడలో ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్లేవాడిగా ఉంటున్నాడు. కనుక మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయనను మనం కనుక అంగీకరిస్తే ఆ రెండవ రాకడలో ఆయన ఇచ్చినటువంటి రక్షణతో మనం వెళ్ళేవారిగా ఉంటాం. కనుక మనకి అనుదినం ఉండేది ఎందుకు తెలుసా? ఆరాధన అనేది మనకి బ్రతికున్నప్పటికి కూడా చనిపోయినప్పుడు కూడా మనం ఒకవేళ దేవుని యొక్క నిత్యత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన బహుశా ఉండదు, ఎందుకంటే ఇంకా అక్కడ అవసరం లేదు. కానీ ఎప్పుడు ఉండేది ఒకటే అనమాట, ఏంటంటే ఆరాధన. భూమి మీద ఉన్నప్పటికి కూడా పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఒకటే ఉండేది అనమాట, ఇప్పుడు ఆరాధన ఉండేది. కనుక రక్షణ ద్వారానే మనకేమిచ్చారంటే ఆ గొప్ప ఆ వెలుగు మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటాడు. కనుక రెండవదిగా ఆయన మనకు ఆత్మరక్షణ, భౌతికమైన రక్షణ ఇచ్చాడు. ఆ రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండేటువంటి భాగ్యం మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనను ఆరాధన చేసే వారిగా ఉండాలి. రెండవదిగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి భౌతిక రక్షణ అలానే ఆత్మరక్షణ బట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధన చేసే వారిగా ఉండాలి. మూడవదిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. 21 అనుకుంటా అక్క నేను అంది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మూడవదిగా ఏంటంట స్తుతి ఇచ్చేది ఏంటంటే ఎలా చెప్తున్నాడంటే ఈ యోబు గారి దగ్గరికి కనుక మనం వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే ఏ సందర్భంలో చెప్తున్నాడు? తనకి సమస్తం సర్వం పోయిన తర్వాత తను చెప్తున్న మాట ఏంటంటే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ మాట? వాస్తవంగా మన యొక్క జీవితాలలో కూడా ఇలాంటి సిచ్యువేషనే జరిగితే ఒకవేళ మన జీవితంలో ఒక మన కుటుంబంలో మన రిలేటివ్స్ ఎవరైనా చనిపోతేనే మనం తట్టుకోలేం. కానీ యోబుకి ఏంటంటే సొంత కూతుళ్ళు సొంత కుమారులు చనిపోయారు, ఉన్నటువంటి ఆస్తి మొత్తం పోయింది. సరే ఆస్తి పోతే పోయింది, కూతుళ్ళు కుమారులు చనిపోతే ఆ దుఃఖం చెప్పలేం. మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం, ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎవరైనా చిన్నపిల్లడు చనిపోతే లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లడు యాక్సిడెంట్ చనిపోతే తల్లిదండ్రులు గుండెలో బాదుకుంటూ ఉంటారు. వాళ్ళకెందుకు మన పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే అసలు కళ్ళమ్మ నీళ్ళు ఆకుండా బడబడబడ కారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది యోబు తన యొక్క జీవితంలో మొత్తం సర్వం కుమారులు కుమార్తెలు మొత్తాన్ని కోల్పోయినప్పుడు కూడా తను ఎలా చెప్పగలుగుతున్నాడు ఆ మాట అంటే? మూడవదిగా ఏంటంటే స్తుతి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. మొదటగా స్తుతించడం ద్వారా ఏమొచ్చిందంటే వాళ్ళకి విజయం వచ్చింది. రెండవదిగా మన స్థుతిలో ఏముందంటే రెండవదిగా రక్షణ ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. మూడవదిగా స్థుతి ఏమిచ్చింది తెలుసా? ధైర్యాన్ని ఇస్తుంది. ఎలాగ ధైర్యం ఇచ్చింది స్థుతి అని అంటే ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆ వాక్యాన్ని కనుక మనము ధ్యానం చేస్తే వాక్యంలో కనుకటి ఆ వాక్యాన్ని కనుక మన హృదయంలో కనుక ఉంచుకుంటే ఆటోమేటిక్ ఏంటంటే ఆ వాక్యం మనకి ఏమిస్తుంటే ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే వాక్యం మనసులో ఉంటే మనకేమైందంటే ఈ రోజులో జరిగేటువంటి విషయాలు మొత్తం కూడా ఏంటంటే లీక్డ్ పేపర్ లాంటిది అనమాట. మనకి అంటే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, ఈ మధ్య ఏం దొరుకుతుందంటే పిల్లలకి ఆ పేపర్లన్నీ లీక్ చేస్తున్నారు. SA1 ఎగ్జామ్స్ అని చెప్పేసి ప్రీ ఫైనల్ మొత్తం గవర్నమెంట్ పేపర్లు మొత్తం లీక్ చేస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వెంటనే ఆ ముందే రాసేసుకొని పెట్టుకుంటున్నారు. చదవండిరా అంటే హ్యాపీగా కూర్చుంటున్నారు, చదవట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ తెలిసిపోతుంది. ఒకవేళ మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మనం కనుక ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? మనం కూడా ధైర్యంగా ఉండగలుగుతాం. యోబు ఎలాగ ధైర్యంగా ఉండగలుగుతున్నాడంటే యోబు ఒక పని చేస్తా ఉన్నాడు అన్నమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం.
యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఏం చేస్తానంట యోబు అని ఆలోచన చేస్తే మనము అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము, కనుక అరుణోదయాన్నే ఉదయాన్నే లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము ఏం చేస్తా ఉన్నాడంటే, ఒకవేళ తప్పిపోయారు అని ఇక్కడ రాయబడలా, ఏంటంటే పాసిబిలిటీ అంటారు ఇంగ్లీష్లో దాన్ని, ఏంటంటే మేబీ తప్పిపోయారేమో అని అనుకుంటున్నారు. అంటే ఒకవేళ తప్పిపోయారేమో అని అనుకొని తను ముందుగానే ఏం చేస్తాను తెలుసా, ఒక్కొక్క నిమిత్తం ఏం చేస్తానంటే బలులు అర్పిస్తాను, ఒక్కొక్క నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చాను. ఏమేం చేస్తున్నాడు తెలుసా, నిత్యం అలాగా చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో కూడా ఉదయాన్నే లేచి దేవుని ఆరాధన చేస్తామో, ఉదయాన్నే లేచి దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తామో, ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదువుకుంటూ ఉంటామో, ఆ దినం మొత్తాన్ని కనుక సిద్ధపడినప్పుడు ఆ దినములో మనల్ని ఎవరు ఏమన్నప్పటికీ కూడా వెంటనే రియాక్ట్ కాం. వెంటనే ఒకవేళ తిట్టినప్పుడు కూడా, మనం కాని మాట అన్నప్పుడు కూడా వెంటనే రియాక్ట్ కాం. రియాక్ట్ అవుతున్నాము అంటే ఇంకేంటంటే తెలుసా, బాప్తిసం తీసుకున్న తర్వాత చావాలా, ఇంకా చనిపోవాలంటే ఏమంటున్నావు, బాప్తిసం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణములో మనం ఏం చేస్తామంటే భూస్థాపనలో ఏంటంటే ఆ ఏకీభవిస్తున్నాం, పాలిభాగస్తులు అవుతున్నాం. చనిపోయిన దగ్గరికి వెళ్ళిపోయి ఏమైనా తిడితే ఏమైనా రెస్పాండ్ ఇస్తారంటే అవ్వడు, ఎందుకంటే వాడు చనిపోయాడు కదా. మనమైతే ఒక మాట అంటే ఒప్పుకోలేం, వెంటనే రియాక్ట్ అవుతాం, ఎందుకంటే ఇంకా చావలా. మళ్ళీ అనగానే వెంటనే పౌరుషం వస్తుందంటే, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ హైగా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి, చనిపోవట్లేదు కదా. మనం ఎందుకు చనిపోవట్లేదు అంటే ఉదయాన్నే సిద్ధపడాలి కదా. అరుణోదయమునే యోబు చేసినటువంటి పని కనుక మనం చేయగలిగితే ఈ మాటలు మనం చెప్పగలుగుతాం, ఈ ధైర్యం మనకు వస్తుంది, ఈ స్తుతి మనకు వస్తుంది. ఎలా స్తుతిస్తున్నాడంటే, తను ఎలాగ స్తుతిస్తున్నాడో అర్థం కాదు, కానీ ఒకవేళ ఈ సన్నివేశాన్ని తలుచుకుంటే అసలుకి ఆలోచనకు అంతు పట్టదు. ఏమంటున్నాడు, తను జ్ఞాపకం చేసుకునే విధానం ఏంటంటే, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చాను, నేను ఏమి తీసుకొని రాలా, ఏమి తీసుకొని పోను. కానీ వాస్తవంగా తన అనుభవం ఎరిగిన వాడిగా తను ఏం చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అంతేకాదు తను ఏం చేస్తున్నాడంటే, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, ఆయన నామమునే స్తుతించిన వాడిగా ఉంటున్నాడు. అబ్రాహామును కూడా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలో నేను చూపించే పర్వతంలో ఒక పర్వతం మీద ఆయనకి దహన బలిగా అర్పించమని చెప్తే తీసుకెళ్ళిన తను ప్రేమించిన వాడిని ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంటే ఏమంట, ఇస్సాకును నువ్వు ప్రేమించు ఇస్సాకును అంటున్నాడు అక్కడ. అయినప్పుడు కూడా తను తీసుకుని వెళ్ళిపోతా వచ్చాడు. ఎలాగ తీసుకెళ్తున్నాడు అంటే, తనకు కూడా అతకున్నాడు అబ్రహాము కూడా యొక్క జీవితంలో కూడా ఏంటంటే, తనకు ఆస్తి సంపదలు అనున్నప్పటికీ కూడా ఏంటంటే దేవునితో గడిపేటువంటి సమయం ఉంది కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా విశ్వాస జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమి కదలతల్లా అలానే స్థిరంగా ఉంటున్నారు. మనకైతే చిన్నదానికే స్తుతించలేము, చిన్నదానికే మందిరానికి రాలేము, చిన్నదానికే బాధపడుతూ ఉంటాం. ఎందుకు అలాగా వాళ్ళు ఉంటున్నారు భక్తులు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? కారణం ఏంటంటే వాళ్ళలా మనం ఉండల్లా, వాళ్ళలా అరుణోదయమునే దేవుని యొక్క సన్నిధానంలో కొంత రావటల్లా. వాళ్ళు దాని కుమారులను బట్టి జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ వాళ్ళ తల్లిదండ్రులు అంట ఉదయాన్నే లేచి 4 గంటలు తల్లిదండ్రులు ఒకళ్ళ కాళ్ళ దగ్గర ఒకళ్ళ తల దగ్గర ఉండి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అంట. అందువల్ల వాళ్ళు ఏమైందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశాన్నే మార్చేశారు. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఎందుకు మనం దేవుని స్తుతించడానికి మనకు ఎందుకు ధైర్యం రావటల్లా, మనకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం ఎందుకు లేదు, ధైర్యం ఎందుకు చెడిపోయామంటే ఒకవేళ ఎందుకు అంటే దేవుడు మనకు కలుగు చేసిన పరిస్థితి అంటే ఏమాత్రం కాదు. నాకు తెలిసి యోబుకున్నటువంటి పరిస్థితి మనలో ఎవరికీ లేదనుకుంటా, అయినప్పటికీ కూడా దేవుని స్తుతించిన వాడిగా ఉంటున్నాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఆ రీతిగా స్తుతి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుందండి. కనుక ఏంటంట వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బెరాకాలయలో తీయండి 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున వారు బెరాకాలయలో కూడిరి, అక్కడ వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకాలోయ అని పేరు. బెరాకా అంటే స్తుతి. ఈ స్తుతి మనకిచ్చినటువంటి మొదటిది ఏంటంటే, మొదటి ఆశీర్వాదం ఏంటంటే ధైర్యాన్ని ఇచ్చింది. రెండవదిగా స్తుతించడం ద్వారా ఏంటంటే మనకు రక్షణ ఇచ్చింది. మూడవదిగా స్తుతి ఏంటంటే ధైర్యాన్ని ఇచ్చింది. మొదటగా
మనకేమో విజయాన్ని ఇచ్చింది. మొదటగా స్తుతి ఏమి ఇచ్చిందంటే విజయాన్ని ఇచ్చిందిగా ఉంటుంది. రెండవదిగా స్తుతి ఏమి ఇచ్చిందంటే రక్షణ ఇచ్చిందిగా ఉంటుంది. ఈ రక్షణ భౌతిక రక్షణ, ఆత్మరక్షణ 2 రకాలుగా రక్షణ ఇచ్చింది. కనుక మనం ఏంటంటే అనుదినం ఆయన రక్షణ ప్రచురించే వారంగా ఉండాలి. మూడవదిగా స్తుతి ఏమి ఇచ్చిందంటే ధైర్యాన్ని ఇచ్చింది. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా ఈ 3 అంతల ఆశీర్వాదాలని గుర్తెరిగి కనుక ఈ రీతిగా బెరాకాలలో వీరు ఏం చేస్తూ వచ్చారంటే ఏమి చేయలా, దేవుని స్తుతిస్తూ వచ్చారు, పాటలు పాడుతూ వచ్చారు. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా ఆ రీతిగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చిన వారిగా ఉంటున్నాము. 19వ కీర్తనలో 14వ వచనంలో చెప్పబడినట్లుగా మన యొక్క ఏంటంటే మన నోటిలో నుంచి వచ్చేది అలా మన హృదయ ధ్యానం ఏంటంటే ఏకీభవించేదిగా ఉండాలి. అలానే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా. కనుక మనం చేసేటువంటి ఆరాధన ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకొని ఆ రీతిగా మనం ఎరిగిన హృదయంతో కనుక దేవుని ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు ఆగ్రహించేవాడిగా ఉంటారు. ఆ రీతిగా మనం దేవుని ఆరాధన చేయడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక.